హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేవీఎన్ టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ పోయింది, బ్లాక్ చేసేసారు యూట్యూబ్ వాళ్ళు. పోతే పోయిందిలే అని తేరుకోవడానికి నాకు ఒక 1 వీక్ టైం పట్టింది. ఎందుకంటే ఎంతో ఇష్టపడి ఎంతో కష్టపడి మీ ప్రోత్సాహంతో నిర్మించుకున్న యూట్యూబ్ ఛానల్ పోవడం వల్ల కొద్దిగా బాధలో లోనయ్యాను. ఈ జరిగిన పరిణామాల దృష్ట్యా మళ్ళీ నేను తేరుకొని @KVN బ్రేకింగ్ బౌండరీస్ పేరు మీద కొత్త ఛానల్ని ప్రారంభించాను. దానికి మీ ప్రోత్సాహం చాలా అవసరం. ఎందుకంటే మళ్ళీ మొదటి నుంచి ప్రయాణం ప్రారంభించాల్సిన అవసరం నాకు ఏర్పడింది. ఓకే, అది ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా మనం దాన్ని సాయశక్తుల మళ్ళీ నిర్మించుకుంటామనేది మీ మీద ఆధారపడింది. నా ప్రయత్నం అయితే ఆపను. జరిగిన దానికి కొద్దిగా బాధపడుతున్నా సరే, ఇది ఇంకా జరిగిపోయింది కాబట్టి ఏం చేయలేము. దాన్ని తొలగించడానికి కారణాలు నాకు కాపీ రైట్స్ అని తెలిసింది. కాపీ రైట్స్ అంటే దేని మీద కాపీ రైట్స్ ఉంటాయో దేని మీద కాపీ రైట్స్ ఉండవో మనకు మాత్రం తెలియదు. అది ఎప్పుడైతే వీడియో తయారు చేసి అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు కాపీ రైట్స్ అని వేస్తారు. అలా వేసిన దాన్ని తొలగించినా సరే 1, 2, 3 సార్లు చూసి బ్లాక్ చేస్తారంట. ఒకవేళ ఏదైనా పెద్ద ఛానల్ కనుక అయి ఉంటే వాళ్ళు మాత్రం మళ్ళీ లీగల్గా ప్రొసీడ్ అయ్యి వాళ్ళ ఛానల్ని వాళ్ళు పొందే అవకాశం ఉంటుందంట. కానీ మనది చాలా చిన్న ఛానల్, మనం అంత దూరం వెళ్ళలేక మళ్ళీ కొత్త ఛానల్ను ప్రారంభించాము. దీంట్లో మనం ఏ విధంగా నేర్చుకొని ఇంకా ముందుకు ఎటువంటి విషయాల మీద మాట్లాడి మీ ఆదరణ పొంది ఇంకెలా ముందుకు వెళ్ళగలను నన్ను నివృత్తి చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు మీరు సహకరించిన ప్రతి సబ్స్క్రైబర్స్కు నా యొక్క ధన్యవాదాలు. మీరు నా వెన్నుదట్టి ఉంటారని, నా కోసం మీరు ఎప్పుడు సావధానంగా మరియు సంయమనం పాటిస్తూ నా కోసం చేసిన ప్రయత్నాన్ని నేను మీకు అదే అనుభూతిని, అదే విధమైన ఆదరణ వచ్చే విధంగా మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నా యొక్క సందేశాత్మకమైనవి ఏవైనా సరే, సరదా అయినా సరే, సంతోషమైనా సరే, బాధ అయినా సరే, భయంకరమైన సరే, వాటిని మీకు అందించే ప్రయత్నం నేను చేస్తానని నా మనస్ఫూర్తిగా మీకు మాటిస్తున్నాను. పోయిన దాని గురించి ఆలోచించి ఇంకా నేను చేయాల్సింది ఏముంది, కానీ కొత్తదాన్ని మాత్రం కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందని నేను ప్రారంభించాను. మీ అందరికీ నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. మీరు ఏ ఉద్యోగ రీత్యా ఉంటారు, వ్యాపార రీత్యా ఉంటారు, ఒక విద్యాపరమైన అటువంటి చదువుకునే వాళ్ళు ఉంటారు. ఒకటి, చిన్నవాడిని పెద్దవాడు ఎప్పుడు ఎదగనివాడు. ఇది మాత్రం సమాజంలో జరిగేది నిజమైన విషయం. ఇది మీరు ఎప్పుడైనా గమనించండి. ఎక్కడైనా ఏ సమస్యాత్మకమైన పోటీతత్వం ఉన్న జీవితంలో మాత్రం ప్రతి ఒక్కరు చేసే పని అలాగే కనిపిస్తుంది. కానీ ఎవడైతే ఎదురు నిలబడి పోరాడి మళ్ళీ వెతికి సమాధానం ఇస్తారో వాళ్ళకు మాత్రం గొప్ప అవకాశం లభిస్తుంది. ఆ అవకాశాలు మనంతట మనమే తెచ్చుకోవాలి. మనకు ఎవరు ప్రత్యేకంగా ఇవ్వరు. ఏ సంస్థ అయినా సరే, ఏ ఉద్యోగమైనా సరే, ఎటువంటి ఆదరణ అయినా సరే మనకు లభించాలంటే మన పోరాటం చేయక తప్పదు. ఓకే, నా పాత స్నేహితులు, నా సబ్స్క్రైబర్స్ పోయినందుకు వేదన నిజంగా చెప్పాలంటే బాధగా ఉంది. కానీ ఏం చేయలేం పరిస్థితి. దాన్ని మీరు అర్థం చేసుకుంటారు. అసలు కాపీ రైట్స్ అనే పదాలు నిజంగా చెప్తున్నాయి కదా, ఒక ప్రత్యేకమైన ఒక సంఘటన మీద మనం విశ్లేషించాలన్నప్పుడు సాక్ష్యంగా చూపించడానికి వాడేదే ఆ వీడియో క్లిప్స్ కానీ ఫొటోస్ కానీ. దానిని మీరు కాపీ రైట్స్ కింద వేసి మీరు చేస్తున్నప్పుడు ప్రేక్షకునికి నేను నిజమని ఎలా నిరూపించాలి, అసలు నేను చేసింది మంచి పని ఇలా విశ్లేషిస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవడానికి మనం వేస్తాను తప్ప మీరు ఏదో గొప్పగా చిత్రీకరించి జనానికి ఆహ్లాదకరంగా మీరు అందించారని మాత్రం ఊహించారు. ఎందుకంటే ఇది ఒక చిన్న ఛానళ్ళు, చిన్న నిడివిడి గల సన్నివేశాలు మాత్రమే ఉంటాయి. వాటిని మీరు తప్పుదో పట్టించే విధానంగా మీరు ఎప్పుడైనా చేసినప్పుడు మేము విమర్శించే అవకాశం ఉంటుంది. ప్రతిదీ నేను తప్పు మాట్లాడినా కూడా నా సబ్స్క్రైబర్స్ కూడా నన్ను విమర్శించే అవకాశం ఉంటుంది. అది వాళ్ళ హక్కు, వాళ్ళు చెప్పాలి కూడా. వాళ్ళు చెప్తేనే కూడా నాకు తెలుస్తుంది. అంతేగాని మీరు కాపీరైట్స్ పేరు మీద చిన్న ఛానళ్ళను తొలగించి మీరు ఏదో సాధించడం అనుకుంటే మాత్రం అరచేతిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపిన విధమే. అది ఎప్పుడు ఆగదు. నేను కాకపోతే ఇంకో సోదరుడు కాకపోతే ఇంకో సోదరుడు ఎవరో ఒకరు మీ మీద పోరాటం చేస్తూనే ఉంటారు, తలపడుతూనే ఉంటారు, గెలుస్తూనే ఉంటారు. ఆ స్ఫూర్తితోటి నేను మీ ముందుకు వస్తున్నా. ఇట్లు మీ స్నేహితుడు, మీ శ్రేయోభిలాషి, మీకోసం పనిచేసే వ్యక్తి @KVN బ్రేకింగ్ బౌండరీస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఎప్పటికీ మీ కృతజ్ఞునై ఉంటాను. ధన్యవాదాలు.